ఒకనాడు బ్రహ్మ ఈ జగత్తును సృష్టించింది నేనే కాబట్టి నేనే గొప్పవాడిని అన్నాడు. దానికి విష్ణుమూర్తి ఈ జగత్తును కాపాడేది నేనే కాబట్టి నేనే గొప్పవాడిని అన్నాడు. వీరిద్దరికి సమాధానం చెప్పడానికి ఆ పరమశివుడు అగ్ని జ్యోతిర్లింగంలా ఉద్భవించి ఈ జ్యోతిర్లింగం యొక్క మొదలు చివర భాగాన్ని ఎవరైతే కనిపెడతారో వారే గొప్పవారు అని అంటాడు. వారి గొప్పతనం ఎలాగైనా నిరూపించుకుందామని బ్రహ్మ హంసరూపాన జ్యోతిర్లింగం పై భాగాన్ని వెతకడానికి వెళ్లాడు. విష్ణువు వరాహమూర్తి అవతారంలో జ్యోతిర్లింగానికి కింద భాగం వెతకడానికి బయలుదేరాడు. కొంతకాలానికి విష్ణుమూర్తి తిరిగి వచ్చి తాను కనుక్కోలేకపోయానని తన ఓటమిని అంగీకరించి నమస్కరించాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను జ్యోతిర్లింగం పైభాగాన్ని చూశానని దానికి సాక్ష్యంగా కేతకి పువ్వుని తీసుకొచ్చి శివుడికి అబద్ధం చెప్పాడు. బ్రహ్మ చెప్పిన అబద్ధానికి ఆగ్రహించిన శివుడు భూమిపైన బ్రహ్మకి ఎటువంటి ఆలయాలు ఉండవు అని శపించాడు. అలాగే కేతకి పువ్వుని కూడా పూజకు అస్సలు వాడకూడదు అని శపించాడు. ఇదంతా చూశాక బ్రహ్మ విష్ణు అందరికంటే గొప్పవాడు ఆ పరమశివుడే అని ఒప్పుకున్నారు.